దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ప్రతిరోజు ఒకరితో ప్రార్థన, ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపులాగున సహాయం చేయాలని దేవుడు సహాయం చేయాలని మనవి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఎవరినైనా నేను ప్రార్థన చేయమని చెప్పగలుగుతాను. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఈరోజు కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా అని ఆలోచన చేస్తున్న నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క వచనము చాలా శక్తివంతమైన ప్రకటన. దేవుని యొక్క విశ్వాసత తన ప్రజల పట్ల ఏమైందో, దేవుడు తన బిడ్డలను ఏ రీతిగా చూస్తున్నాడో అని మనం తెలుసుకోగలుగుతాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయములో ప్రతి ఒక్క సమస్య నుంచి ఎదుర్కోవడానికి, ప్రతి ఒక్క బలహీనత నుంచి లేక శోధన నుండి మరి ఏ రీతిగా బయటపడాలో మరి ఆయన దేవుని ఎదుట కీర్తనకారుడు తన వేదనను కనపరుచుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క దేవుని వాగ్దానము, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన న్యాయము తీర్చువాడు, రక్షణనిచ్చువాడై ఉన్నాడు. ఈ వచనంలో యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. చాలాసార్లు మనము మన జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బలహీనతలతో, వ్యాధులతో, అవమానాలతో, నిందలతో బాధపడుతున్నప్పుడు మనమందరము కూడా ఏమనుకుంటామంటే, దేవుడు మనల్ని వదిలేశాడా? దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నన్ను ఈ స్థితిలో ఎందుకు ఉంచాడు? అయ్యో, నా పాపమును బట్టి దేవుడు నన్ను వదిలేశాడా అని ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆది అందే అబ్రహాముతో వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసిన వాగ్దానమును ఎలవెల నెరవేర్చుకునే దేవుడు. ఎంతో ప్రీతికరముగా, ఎంతో ప్రేమించిన ఆయన ప్రజలు, నా పేరు పెట్టుబడి నా జనులు, దేవుని యొక్క ప్రజలు అని పిలువబడుతున్న ఇశ్రాయేలీయులను వారు ఎన్ని భయంకరమైన నిందలు వేసి అవమానాలు చేసి ఏది చేసినప్పటికీ కూడా దేవుడు తన విశ్వాసతను పోగొట్టుకోకుండా, ఆయన వారు అవిశ్వాసతతో ఉన్నప్పుడు అవిధేయత చూపించినప్పటికీ కూడా ఆయన తన బిడ్డల పట్ల ప్రేమను కనపరుస్తూ, వారు ఎన్ని చేసినా వారిని క్షమిస్తూ, వారిని విడవకుండా, ఎడబాయకుండా ఆయన ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, అలాగైనడలా నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టాడా? అట్లన రాదు. నేను కూడా ఇశ్రాయేలుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడును.
తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. దేవుడు ఎప్పటికీ కూడా తన బిడలను విసర్జించే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. ఒకవేళ సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి, ఇరుకులు ఇబ్బందులు బట్టి మనమందరము కూడా ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అనుకుంటున్నాం, కానీ ఎన్నడూ నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారుడైన యేసు రక్తము ద్వారా కడగబడిన కొనబడిన మనమందరము కూడా ఆయన కృపను బట్టి ఆయన బిడ్డలుగా, తండ్రైన దేవుని యొక్క పిల్లలుగా మనల్ని ఆయన స్వీకరించాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మనం చేసిన తప్పులకు కొద్దిసార్లు ఆయన సన్నిధి మనకు దూరముగా అవ్వచ్చేమో, కానీ ఆయన మనల్ని ఎప్పటికీ కూడా చెయ్యి వదిలే దేవుడు కాదు. కీర్తనల గ్రంథము 94:5 యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించడం లేదు అనుకొని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పటికీ కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులు, నువ్వెంతో నమ్మిన నీ రక్త సంబంధికులు, నువ్వెంతో నమ్మిన నీ ఆప్తులు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ నా యొక్క పరమ తండ్రి వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి ఆయన ఈరోజు ఈ ఉదయకాలమున మరొక్కసారి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను విడనాడే దేవుడు కాదు. నేను నీతో కూడా ఉంటాను. నేను నిన్ను బలపరుస్తాను. నేను నిన్ను ధైర్యపరుస్తాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను నిన్ను ఆదుకుంటాను. నేను నిన్ను రక్షిస్తాను. నేను నీకు తోడై ఉంటానని ఉదయకాలమున ఆయన విడనాడని దేవునిగా మనకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు, నీ సమస్యల వైపు నువ్వు చూడొద్దు, నీ బలహీనతల వైపు చూడొద్దు, నీ యొక్క రోగముల వైపు, నీ యొక్క కుటుంబ సభ్యుల వైపు నువ్వు చూడొద్దు, కానీ జీవము కలిగిన దేవుని వైపు, మాట ఇచ్చిన దేవుని వైపు విశ్వాసము కలిగి నువ్వు చూసినట్టయితే ఆయన నువ్వు ఎంత పాపినైనా, నువ్వు ఎంత ఘోర పాపినైనా నిన్ను క్షమించి ఆయన నిన్ను విడనాడకుండా నిన్ను కాచి కాపాడే దేవుడైతున్నాడని ఉదయకాలం నీతో మాట్లాడుతుంటున్నాడు. ధైర్యము తెచ్చుకో, దిగులు పడద్దు. నీ సమస్యలన్నీ కూడా పరిష్కారము చేసేవాడు ఆయనే. నిన్ను విడవకుండా నేను హత్తుకొని నిన్ను నడిపించేవాడు ఆయనే. ఒకని తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరించి నిన్ను బలపరచువాడు ఆయనే. నిన్ను చంకరెత్తుకొని పోవాడు ఆయనే. శ్రమలలో నీకు తోడుగా ఉండి నేను విడిపించేవాడు ఆయనే. నిన్ను విడనాడే దేవుడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నమ్మి వచ్చిన వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నిన్ను నన్ను తన అరచేతులతో చెక్కుకున్నవాడు, జగతికి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నవాడు, తన కుమారుని రక్తమును బట్టి వాగ్దానము చేసి వాగ్దానం పిల్లలుగా మనలను స్వీకరించిన దేవుడు ఎన్నటికీ మనల్ని విడవడు. హల్లెలూయా. ఉదయకాలము దేవుడు నీకు ఒక హామీ ఇస్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టనని. హల్లెలూయా. నీవు మాత్రమే దేవుని వైపుకు తిరగాలి. ఒకవేళ నువ్వు దేవుడిని విడనాడి నువ్వు దూరంగా వెళ్ళిపోయావేమో, నువ్వు మాట తప్పిపోయావేమో, కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. ఉదయకాలమున నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. ఆయన నిన్ను విడనాడే దేవుడు కాదు. హల్లెలూయా. నీకు తోడుగా ఉంటాడు. ధైర్యము తెచ్చుకుని ఆయన వైపు చూద్దామా? పరిశుద్ధుని వైపు చూద్దామా? సహాయం చేసే వైపు, దేవుని వైపు చూద్దామా? దావీదు భక్తుడు అంటున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, దుఃఖం వచ్చినా ఆయన దేవుని వైపు చూస్తూనే ఉన్నాడు. అదే రీతిగా మనము కూడా దేవుని వైపు చూద్దామా? విడనాడని దేవుని మనం ఆరాధిద్దామా? విడనాడని దేవుని వైపు చూసి, దేవా నాకు సహాయం చేయి ప్రభు అని అడుగుదామా? ఆయన తన వాగ్దానమును నెరవేర్చే దేవుడు. ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబానికి కావచ్చు, మన సంఘాలకు కావచ్చు, ఆయన మనల్ని విడనాడని దేవుడై మనకు తోడై ఉండి మనలను ఎల్లవేళలా నడిపించే తండ్రిగా దేవునిగా ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు.
అందరూ మమ్మల్ని విడిచిపెట్టారని మేము బాధపడుతున్నాం. మాకెవరూ లేరని మేము బాధపడుతున్నాం. మా శ్రమలలో, ఇబ్బందుల్లో మాకు సహాయము లేదని, దేవా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావని మేము అనుకుంటూ ఉన్నాం. కానీ ఉదయకాలమున కీర్తనల గ్రంథము 94 అధ్యాయం 14 వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. యెహోవా తన ప్రజలను విడనాడే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. ఒక తల్లి ఈరోజు తన బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒక తండ్రి తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఒక కుటుంబంలో నైనా సమస్యలను బట్టి నైనా కుటుంబమును చూడవలసిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ప్రభువా, ఎవరు విడిచినా ఎవరు పోయినా నీవు మాత్రము విడవని దేవుడవు నాయనా. మాట ఇచ్చావు కాబట్టి నెరవేర్చే దేవుడవు. ఉదయకాలమున ప్రభువా, విడనాడని దేవుడు, మమ్మల్ని తను ఎలవేళ నడిపించే దేవుడు మాకున్నాడని ధైర్యం తెచ్చుకొని మేము ముందుకు వెళ్ళడానికి మీ సహాయం, మీ కృపను మాకు అనుగ్రహించమని, నా ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక.